డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. ఆటిజంలో ఏబిసిడిఈఎఫ్లు ప్రతి పేరెంట్ దాని రెస్పాన్సిబిలిటీ. పిల్లవాడికి ఆటిజమో లేకుంటే పిల్లవాడికి ఒక సమస్య ఉందంటే పేరెంటే దాని మీద రెస్పాన్సిబిలిటీ. ఒక పేరెంట్గా మీరు ఖచ్చితంగా ఈ ఏబిసిడిఈఎఫ్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేర్నెస్ అంటే మీకు దాని మీద బలమైన అవగాహన ఉండాలి. ఓహో, ఆటిజం ఎందువల్ల వస్తుంది, మాటలు సరిగా రావట్లేదు, ఐ కాంటాక్ట్ చేయట్లేదు, కరెక్ట్గా ఫోకస్గా చేయట్లేదు, ఒక దగ్గర కరెక్ట్గా కూర్చోవట్లేదు, బిహేవియర్లో రకరకాల తేడాలు వస్తున్నాయి. ఇది మీరు గుర్తించాలి. అవేర్నెస్, అవగాహన. 2, బీ ఫర్ బిహేవియర్. వాడి బిహేవియర్ ఎలా ఉంది, మిగిలిన పిల్లలతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి పేరెంట్స్. ఇక 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్తో పాటు వాడికి మాటలు, వర్బలు, నాన్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్ రావాలి. అది రాలేదంటే ప్రాబ్లం ఉంది. 3 సంవత్సరాలు దాటినా మా వాడు ఏం మాట్లాడలేదు సార్ అంటే ప్రాబ్లమేనండి. అదేవిధంగా 4 సంవత్సరాలు అయినా కూడా ఎక్స్ప్రెషన్స్ లేవు, ఇది ప్రాబ్లం. కాన్షియస్ వర్సెస్ సబ్ కాన్షియస్ అంటారు. ఇదే సిలో కాన్షియస్ వర్సెస్ సబ్ కాన్షియస్. కాన్షియస్ మైండ్ ఎలా ఉంది, సబ్ కాన్షియస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇక 4వది డీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. పంచేంద్రియాలను ఉపయోగించాలా, అదేవిధంగా మోటార్ నర్వ్ సిస్టాన్ని డెవలప్ చేయాలా. దీనికోసం రకరకాల యాక్టివిటీస్, రకరకాల క్లాపింగ్ కావచ్చు, టచింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన ప్రతిదీ పంచేంద్రియాలను ఉపయోగించే యాక్టివిటీస్ చేయాలి. ఇక ఈ ఫర్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, చలికి ఎలా స్పందిస్తున్నాడు, వేడికి ఎలా స్పందిస్తున్నాడు, ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎలా స్పందిస్తున్నాడు, నీళ్లు తాగేటప్పుడు ఎలా ఉన్నాడు, యూరినేషన్ చెప్తున్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇక ఎఫ్ ఫర్ ఫీలింగ్స్. వాడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాడు అందరితో కలవాలనుకుంటున్నాడా, ఒకడే ఉండాలనుకుంటున్నాడా, వాడి ఫీలింగ్స్ ఏందో మీరు కనిపెట్టాలి. డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటి నుంచి కరెక్ట్గా మీరు కానీ ఉంటే ఈ ఆటిజంకి కంపల్సరీగా ట్రైనింగ్ తీసుకోవాలండి. మీరు చేసిన నిర్లక్ష్యం కావచ్చు, సెల్ ఫోన్ కొన్ని గంటలు చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఇది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. లేదా మీరు వాడిన ట్యాబ్లెట్స్ కావచ్చు, జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ఒక 20-25 రకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ నేను చెప్పట్లేదు. ఏబిసిడిఈఎఫ్ని తీసుకొని దీంతో పాటు మంచి థెరపీ సెంటర్ని యూజ్ చేసుకొని మీ పిల్లలు ఆటిజం నుంచి బయటికి రావడానికి 100% అవకాశం ఉంది. అందుకని థ్యాంక్ యూ, డాక్టర్ సురేష్ బాబు.